హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజ్రక్ తెలుగు. ఫ్రెండ్స్, 2026లో ఒక మంచి సౌండ్ బార్ పర్చేస్ చేసుకుందామంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మీకు మీ రూమ్ సైజ్ ఆధారంగా అలాగే మీ నీడ్ ఆధారంగా ఒక సౌండ్ బార్ని మనం ఏ విధంగా చూస్ చేసుకోవాలి అన్న ఇన్ డెప్త్ బయింగ్ గైడెన్స్తో పాటుగా 5,000 రూపాయల బడ్జెట్లో ఏ సౌండ్ బార్ పర్చేస్ చేసుకోవాలి, అండర్ 15,000లో ఏ సౌండ్ బార్ పర్చేస్ చేసుకోవాలి, అలాగే మనం 15,000 నుండి 25,000 రూపీస్ బడ్జెట్లో ఏ సౌండ్ బార్ పర్చేస్ చేసుకోవాలి, 25,000 నుండి 45,000లో ఏ సౌండ్ బార్ పర్చేస్ చేసుకోవాలి, 45,000 నుండి 80,000 రూపీస్ బడ్జెట్లో ఏ సౌండ్ బార్ పర్చేస్ చేసుకోవాలి అన్న క్లారిటీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఎక్కువ సౌండ్ బార్స్ ఏమి చెప్పను, టాప్ 3 లేదా టాప్ 2 సౌండ్ బార్స్ మాత్రమే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఆరామ్స్గా మీ బడ్జెట్ ఆధారంగా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను మీకు స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, ఎలక్ట్రానిక్స్ యొక్క జెన్యూన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ని తీసుకొస్తూ ఉంటాను. అలాగే ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ముందుకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. మన వీడియోస్ అన్నీ కూడా మార్నింగ్ 8 o'clock అయితే మీ మొబైల్ ఫోన్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో అక్కడ వెంటనే వాచ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ హై బటన్ కూడా ఉంటుంది, అది కూడా నొక్కండి. ఈ వీడియో మీకు వ్యాలిడ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేను మీకు ముందుగా సౌండ్ బార్ బయింగ్ గైడెన్స్ చెప్తాను. ఆ తర్వాత మన బడ్జెట్లో ఏ సౌండ్ బార్ పర్చేస్ చేసుకోవాలని బడ్జెట్ ద బెస్ట్ సౌండ్ బార్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం సౌండ్ బార్ యొక్క బయింగ్ గైడెన్స్ చూసుకున్నట్టయితే చాలామంది ఒక సౌండ్ బార్ పర్చేస్ చేసుకోవాలంటే తక్కువ బడ్జెట్లో ఎంత ఎక్కువ వాట్స్ వస్తుంది అనేటువంటి చూసేసి పర్చేస్ చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ ఇంట్లో పట్టుకొని మనం దాన్ని ప్లే చేసేటప్పటికి హెవీ బేస్ అనేటువంటిది రావడమో లేకపోతే ఇన్స్ట్రుమెంటల్ డీటెయిల్స్ అనేటువంటి మిస్ అవ్వడమో ఈ టైపు ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పటికి మీ చూసింగ్ కాదు, అలాగే మనకు సౌండ్ బార్ మంచి అవుట్పుట్ ప్రొవైడ్ చేయట్లేదని కూడా కాదనమాట. మన రూమ్ సైజ్కి ఆ సౌండ్ బార్ సెట్ కాలేదు. సో మరి మన రూమ్ సైజ్ సెట్ అయ్యేటువంటి సౌండ్ బార్ ఏ విధంగా పిక్ చేసుకోవాలి అంటే నేను మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కానీ బెడ్రూమ్లో యూజ్ చేసుకుంటున్నారు, లేదా మీ రూమ్ సైజ్ వచ్చేటప్పటికి 300 స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు 300 వాట్ అనేటువంటి సౌండ్ బార్ పర్చేస్ చేసుకోండి. లేదా అంతకంటే తక్కువ సౌండ్ బార్ పర్చేస్ చేసుకున్నా సరే, అంటే 200 వాట్ సౌండ్ బార్ పర్చేస్ చేసుకున్నా సరే, ఆ రూమ్లో ద బెటర్ ఆడియో క్వాలిటీ అండ్ టెంపింగ్ బేస్ అయితే ఉంటుంది. ఇన్స్ట్రుమెంటల్ డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే వినపడతాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చినప్పటికి మీరు లివింగ్ రూమ్లో యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, లేదా మీ రూమ్ సైజ్ వచ్చేటప్పటికి 500 స్క్వేర్ ఫీట్ కంటే కొంచెం అటు ఇట్లా ఉందనుకోండి, అప్పుడు మీరు 550 వాట్స్ ఉన్నటువంటి సౌండ్ బార్ అయితే యూజ్ చేసుకోండి. 600 వాట్ సౌండ్ బార్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ ద బెటర్ ఆడియో క్వాలిటీ ఉంటుంది, టెంపింగ్ బేస్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ డీటెయిల్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. లేదు మీరు ఇంకా పెద్ద హాల్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ రూమ్ సైజ్ వచ్చేటప్పటికి 600 స్క్వేర్ ఫీట్ లేదా అంతకంటే ఎక్కువే ఉందనుకోండి, అప్పుడు మీరు 500 వాట్ లేదా 900 వాట్ లేదా అంతకంటే ఎక్కువ వాట్స్ ఉన్నటువంటి సౌండ్ బార్ పర్చేస్ చేసుకుంటే మాత్రమే మీకు ఆ రూమ్లో సౌండ్ అనేటువంటి ఫుల్ఫిల్ అవుతుంది. అలాగే మీకు మంచి డీటెయిల్ అవుట్పుట్ అనేటువంటి మీరైతే ఎంజాయ్ చేసుకోగలుగుతారు అనమాట. ఈ వాట్స్ ఆధారంగా మీ రూమ్ సైజ్ ఆధారంగా నెక్స్ట్ టైం సౌండ్ బార్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఒకసారి చూసి పర్చేస్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది అన్నమాట సౌండ్ క్వాలిటీ ఏ విధంగా వస్తుంది అనేటువంటిది అయితే. నెక్స్ట్ చాలామంది ఏంటంటే సౌండ్ బార్ పైన 3.1, 5.2.2, 5.1 ఈ టైప్లో నేమ్స్ అనేటువంటి కనిపిస్తాయి అన్నమాట. 2.1, 3.1, 5.1 తెలుసు, కానీ అంతకంటే ఎక్కువైన నెంబర్స్ ఉంటే చాలామందికి అంత ఐడియా ఉండట్లేదు అనమాట. సో మనకి ఫస్ట్ కనిపిస్తున్న లెటర్ ఏదైతే ఉందో 5 అనుకుందాం, 5 లెటర్ ఏదైతే ఉందో అది మనం సౌండ్ బార్ ఉన్న స్పీకర్స్ అయితే ఇండికేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు సౌండ్ బార్లో ఒక 3 స్పీకర్స్ అయితే ఉంటాయి, అలాగే మనకి సాలిడ్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. టోటల్ అంతా కలిపి అంత అయింది మనకి 5 స్పీకర్స్ అయితే అయింది అనమాట. అంటే స్పీకర్స్ ఇండికేట్ చేస్తుంది. దాని తర్వాత ఉన్నది ఏదైతే ఉందో అది మనకి సబ్ వూఫర్ ఇండికేట్ చేస్తుంది అనమాట. మనకి 5.1 అని ఉంటే ఒక సబ్ వూఫర్ మాత్రమే ఉంది, 5.2 అని ఉంటే 2 సబ్ వూఫర్స్ అయితే ఉన్నాయి, 5.3 అని ఉంటే 3 సబ్ వూఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. దాని పక్కన కనిపిస్తున్న నెంబర్ వచ్చినప్పుడు చాలామంది సాలిడ్ స్పీకర్ నెంబర్ అని అనుకుంటున్నారు అనమాట. ఆ సాలిడ్ స్పీకర్ అయితే కాదు, అది ఓన్లీ డాల్బీ అట్మాస్ ఉన్న దాంట్లో మాత్రమే 5.2.2, 5.2.4 ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. అవి మనకి ఏంటంటే అఫ్ఫర్ స్పీకర్స్ ఇండికేట్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి 5.2.2 అని ఉందనుకోండి, ఓన్లీ మనకి సౌండ్ బార్ పైన 2 అఫ్ఫర్ స్పీకర్స్ మాత్రమే ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవాలి. లేదు 5.2.4 అని ఉందనుకోండి, సౌండ్ బార్ పైన 2 అఫ్ఫర్ స్పీకర్స్ ఉన్నాయి, అలాగే మనకి సాటిలైట్ స్పీకర్స్ మీద కూడా 2 అఫ్ఫర్ స్పీకర్స్ ఉన్నాయని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి ఈ యొక్క కాన్ఫిగరేషన్ కూడా మనమైతే అర్థం చేసుకోవాలి. అలాగే మనకి సౌండ్ బార్లో చాలా రకాల ఆడియో టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. మీరు ఒక 6,000 రూపాయల కంటే తక్కువ బడ్జెట్లో సౌండ్ బార్ చూస్తున్నారు అనుకోండి, ఓన్లీ మనకి స్టీరియో సౌండ్స్ ఉన్నటువంటి బేసిక్ సౌండ్ బార్ మాత్రమే వస్తుంది అనమాట. అందులో మన ఈక్యూ మోడ్స్ అయితే ఉంటాయి, మనం మోడ్స్ మార్చుకుంటుంటే కొద్ది బెటర్ ఆడియో క్వాలిటీ అనేటువంటిది వస్తుంది అనమాట. ఒకవేళ మీరు అండర్ 10,000లో చూస్తున్నారు అనుకోండి, డాల్బీ ఆడియో ఉంటుంది, కొన్ని బ్రాండ్స్ మనకి డాల్బీ డిజిటల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అయితే మీరు పర్చేస్ చేసే సౌండ్ బార్లో ఓన్లీ సౌండ్ బార్ అలాగే సబ్ వూఫర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంటే మీకు సరౌండింగ్ ఎఫెక్ట్ ఏమీ కూడా రాదు అనమాట. అందులో డాల్బీ డిజిటల్ ఉన్నా సరే,
అది మనకి పేరుకే ఉంది అన్నట్టుగా అయితే మనం ఫిక్స్ అవ్వచ్చు. అయితే మీరు కనుక డాల్బీ డిజిటల్ ఉండి 5.1 ఉందనుకోండి, అప్పుడు మనకి సౌండ్ పార్టేషన్ బాగుంటుంది. అలాగే మనకి కొద్దిగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఆ సౌండ్ బార్స్ క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు 15,000 రూపాయలు అంతకంటే ఎక్కువలో చూస్తున్నారు అనుకోండి, అక్కడ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో అది వచ్చేప్పటికి ఏంటంటే కంప్లీట్గా మనకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అఫర్ స్పీకర్స్ ఉంటే మనకు టోటల్గా మన పైనుండి సౌండ్స్ వస్తున్న విధంగా అయితే మనకి ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుంది అనమాట. అంటే కంప్లీట్గా హ్యూజినేషన్ అనేటువంటి క్రియేట్ చేయడం జరుగుతుంది. డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ మనకు కావాలంటే మాత్రం సౌండ్ బార్ ద్వారా 100% అయితే రాదన్నమాట. అది మనం కస్టమైజింగ్గా చేయించుకుంటే మాత్రమే రావడం జరుగుతుంది. డాల్బీ అట్మాస్ అనేటువంటిది కొద్దిగా మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం అన్నమాట. 100% అయితే రాదు, ఒక 40% డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఈ సౌండ్ బార్స్ ద్వారా ఎంజాయ్ చేసుకోగలుగుతారు అనమాట. అయితే మార్కెట్లో ట్రెండింగ్లో టెక్నాలజీ వచ్చినప్పటికీ డాల్బీ అట్మాస్ విత్ DTS X టెక్నాలజీ అన్నమాట. ఇది ప్రజెంట్ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు అండ్ గోల్డెన్ టెక్నాలజీ అని కూడా చెప్పుకోవచ్చు. ద బెటర్ ఆడియో క్వాలిటీ ఉంటుంది. అలాగే మీకు టోటల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. అయితే మీకు డాల్బీ అట్మాస్ విత్ DTS X కావాలనుకుంటే 7.2.4 ఉన్నటువంటి సౌండ్ బార్ పర్చేస్ చేసుకుంటే మాత్రమే మీకు ద బెటర్ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంజాయ్ చేసుకుంటారు. అంత మీరు తక్కువ ఏది పర్చేస్ చేసినా సరే అంత బెటర్గా అయితే మీకు ఉండదు అనమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే మనకు ఇప్పుడు వచ్చేటువంటి అన్ని సౌండ్ బార్స్లోని కూడా మ్యాక్సిమం HDMI ARC పోర్ట్ అనేటువంటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని తక్కువ రకం సౌండ్ బార్స్ వచ్చినప్పటికి HDMI పోర్ట్ మాత్రం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీకు ఒకవేళ HDMI మాత్రం ఉందనుకోండి, మీరు HDMI కనెక్ట్ చేసుకుని పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఒకవేళ ARC పోర్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటే మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్గా మీ టీవీ నుండి ARC పోర్ట్ మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. ద బెస్ట్ HDMI కేబుల్ అయితే మీరు పర్చేస్ చేసుకోవాలి. దాని యొక్క లింక్ వచ్చినప్పటికీ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను, మీకు కావాలంటే అక్కడ పర్చేస్ చేసుకోండి. అలాగే చాలా సౌండ్ బార్స్ ఏంటంటే మంచి ఆడియో క్వాలిటీ ఉంటుంది, ద బెస్ట్ ప్రైజ్లో వస్తుంది. కాకపోతే HDMI పోర్ట్ బదులు వాళ్ళు ఓన్లీ ఆప్టికల్ పోర్ట్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు అనమాట. అప్పుడు మీరు మీ టీవీలో ఆప్టికల్గా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు HDMI పోర్ట్తో కంపేర్ చేసుకుంటే ఒక 80% మీకు సరౌండింగ్ ఎఫెక్ట్ కావచ్చు, ఆ డీటెయిల్స్ అంతా కూడా మ్యాచ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆప్టికల్ కూడా తక్కువ అంచనా ఏం అవసరం లేదు, అది కూడా మంచి పోర్ట్ అనమాట. దాని తర్వాత మనకి ఆక్స్ ఉంటుంది, అలాగే USB ఉంటుంది, బ్లూటూత్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇవన్నీ కూడా ఓల్డెన్ డేస్లో ఉండడం టీవీస్ కోసం స్టిల్ ఇంకా సౌండ్ బార్స్లో కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అలాగే చాలా సౌండ్ బార్స్ ఏంటంటే వైర్డ్ అండ్ వైర్లెస్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ వైర్లెస్ పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం మీరు మంచి బ్రాండ్ ఉన్నటువంటి సౌండ్ బార్స్ మాత్రం పర్చేస్ చేసుకోండి. అంతే తప్ప లోకల్ బ్రాండ్స్ అండ్ చీప్ బ్రాండ్స్లో వైర్లెస్ అనేటువంటి పర్చేస్ చేయకండి. ఎందుకంటే నేను చాలా సౌండ్ బార్స్ అయితే యూస్ చేశాను కదా వైర్లెస్ కూడా. సో అక్కడ మనకి లేటెన్సీ అనేటువంటిది 5 ms నుండి 10 ms అయితే ఉంటుంది అనమాట. మనకి అండర్ 5 ms అయితే మనకు అంత అనిపించదు, కానీ 10 ms ఉన్నటువంటి సౌండ్ బార్స్లో మనం చాలా సింపుల్గా నోటీస్ చేస్తాం అన్నమాట ఆ యొక్క లేటెన్సీ అనేటువంటిది. అందు గురించి మీరు ప్రీమియం బ్రాండ్స్లో మాత్రమే వైర్లెస్ అయితే పర్చేస్ చేసుకోండి. వైర్డ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఎందులో పర్చేస్ చేసుకున్నా సరే లేటెన్సీ అయితే ఉండదు. అలా మన సౌండ్ బార్స్ యొక్క సర్వీస్ అండ్ వారంటీ ఏ విధంగా ఉంది అనేది చూసినట్టయితే మ్యాక్సిమం ప్రతి సౌండ్ బార్ కూడా 1 year వారంటీ వస్తుంది. మనకు సోనీ లాంటి బ్రాండ్స్ ఏంటంటే సమ్ సిచ్యువేషన్స్లో 2 year వారంటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారన్నమాట. అది ఆప్షనల్గా వచ్చి పోతుంటుంది కాబట్టి 1 year వారంటీ అయితే మీరు ఫిక్స్ అవ్వండి. సర్వీస్ ఏ విధంగా ఉంటుంది అంటే మాత్రం సో మన LG, సోనీ, సామ్సంగ్, JBL వచ్చేప్పుడు ఎక్సలెంట్ సర్వీస్ అయితే ఉంటుంది. విలేజెస్లో కూడా చాలా మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి బేసిక్ రేంజ్ సర్వీస్ వచ్చినప్పటికీ ఫస్ట్ బోట్ ఉంటుంది, జేబ్రానిక్ ఉంటుంది, క్రాస్ బిట్ ఉంటుంది, అలా VW ఉంటుంది, TCL ఉంటుంది, ఫిలిప్స్ కూడా మనకి బేసిక్ రేంజ్ సర్వీస్ అయితే ఉంటుంది. కొన్ని ఏరియాస్లో చాలా స్పీడ్ ఉంటుంది, కొన్ని ఏరియాస్లో ఏంటంటే కొంచెం తలపోటు సర్వీస్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే యావరేజ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే బ్రాండ్స్ వచ్చినప్పటికీ మివి ఉంటుంది, గోవా ఉంటుంది, బోల్ట్ ఉంటుంది, అలాగే బ్లాక్ పంత్ ఉంటుంది అండ్ థామ్సన్, అలా మిగతా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి యావరేజ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ సౌండ్ బార్స్ పర్చేస్ చేసుకోవాలంటే క్వాలిటీ బాగుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మనకి సర్వీస్ గురించి అయితే మీరు పెద్దగా ఆశలు అనేటువంటి పెట్టుకోకండి. మివి వచ్చినప్పుడు కొంచెం పర్వాలేదు, ఒక మాదిరి పెర్ఫార్మెన్స్ అయితే ఉంది అనమాట. యావరేజ్కి అండ్ బేసిక్కి మధ్యలో అయితే మివి ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్గా ఒక సౌండ్ బార్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఈ గైడెన్స్ అంతా కూడా ఈ వీడియో మీరు సేవ్ చేసి పెట్టుకోండి. సౌండ్ బార్ పర్చేస్ చేస్తున్నప్పుడు 100% అయితే మీకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి బడ్జెట్ ఆధారంగా ఎంతలో ఏ సౌండ్ బార్ పర్చేస్ చేసుకోవాలి అనేది మనం చూద్దాం. అందుకే మనం ఫస్ట్ వచ్చినప్పటికి మీ దగ్గర 5,000 రూపాయలు మాత్రం ఉన్నాయి అనుకోండి, అక్కడ 2 సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పటికి VW హంటర్ అన్నమాట. ఇది 160 వాట్తో వస్తుంది. ఇందులో మనకి డాల్బీ ఆడియో ఉండదు, అలాగే డాల్బీ డిజిటల్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయరన్నమాట. ఓన్లీ మనం బేసిక్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. స్టీరియో సౌండ్స్ అయితే వస్తుంది. లౌడ్నెస్ చాలా బాగుంటుంది, అలాగే ఇన్స్ట్రుమెంట్ డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా వినపడతాయి. బేస్ బాగుంటుంది, మిడ్స్ బాగుంటుంది, వోకల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. మనం పెట్టిన డబ్బులకి 100కి 1000% న్యాయం చేసి పెడుతుంది. అంత మంచి సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. దీంట్లో మనం చెప్పుకోదగ్గ కాన్స్ ఏమీ కూడా లేవన్నమాట. అన్నీ కూడా
ప్రోసే. నెక్స్ట్ మనకి సెకండ్ వచ్చేటప్పటికి బోట్ 1550 ప్లస్ ఆర్ ప్రో, రెండిట్లో ఏది పర్చేస్ చేసుకున్నా పర్వాలేదు. ఇది కూడా 160 వాట్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. బేస్ లవర్స్ అయితే మాత్రం దీన్ని మాత్రం పర్చేస్ చేసుకోండి, ఎక్సలెంట్ బేస్ అయితే వస్తుంది అనమాట. అలా వోకల్ క్లారిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా క్లారిటీగా అయితే వినపడడం జరుగుతుంది. నెక్స్ట్ మీ దగ్గర అండర్ 15,000లో మీరు సౌండ్ బార్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ చాలామంది బ్రాండ్లో సౌండ్ బార్స్ కావాలనుకుంటారు. అందుట్లో మనకి శాంసంగ్ అయితే ఒక సౌండ్ బార్ ఉంది, మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఈ సౌండ్ బార్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఇది 300 వాట్తో వస్తుంది. మనకి సౌండ్ క్వాలిటీ క్లారిటీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. లోయర్ బేస్ కూడా ద బెటర్ అయితే వస్తుంది అనమాట. మీకు శాంసంగ్ నుండి అండర్ బడ్జెట్లో ఒక మంచి సౌండ్ బార్ కావాలంటే దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో కాన్ కూడా ఉంది. అదే మనకి HDMI ARC పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ మనం ఆప్టికల్ పోర్ట్ ద్వారా మాత్రం మనం ఆడియో అయితే ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. మన సరౌండింగ్ ఎఫెక్ట్ అంతా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే HDMI పోర్ట్ వీళ్ళు ఆఫర్ చేయలేదు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మన సెకండ్ వచ్చినప్పటికి LG S40T అని చెప్పేసి ఒక సౌండ్ బార్ అయితే ఉంది. LG నుండి బేసిక్ రేంజ్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. మనకి ద బెటర్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది. మన వోకల్ క్లారిటీ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే మనకి వినపడడం జరుగుతుంది అనమాట. అన్నీ బాగున్నప్పటికీ దీంట్లో కూడా వీళ్ళు HDMI పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. నెక్స్ట్ మనకి థర్డ్ వచ్చినప్పటికి బోట్ 5050D అన్నమాట. సో ఎక్సలెంట్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. బేస్ లవర్స్ అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు అనమాట. అంత మంచి థంపింగ్ బేస్ అయితే ఇది క్రియేట్ చేస్తుంది. ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ కూడా బాగుంటుంది, వోకల్స్ బాగుంటాయి, మిడ్స్ బాగుంటుంది, అలాగే ట్విట్టర్ సౌండ్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. మంచి సౌండ్ క్వాలిటీ కావాలి ఫ్రమ్ ద బోట్ అనుకుంటే మాత్రం దీన్ని పర్చేస్ చేసుకోండి. ఇది డాల్బీ అట్మోస్తో కూడా వస్తుందన్నమాట. ఇది వచ్చినప్పటికి 550 వాట్స్తో రావడం జరుగుతుంది. అదే దీంట్లో కాన్స్ వచ్చినప్పటికి ఏంటంటే సమ్ సినారియోస్లో మనకి మిడ్స్ని బేస్ కంప్లీట్గా డామినేట్ చేసి పడేస్తుంది అనమాట. మిడ్స్ అనేటువంటిది అంత క్వాలిటీగా అయితే వినపడతారు, బేస్ మాత్రమే ఓవర్గా వస్తుంది అనమాట. అందుకే చెప్తున్నాను, మీరు బేస్ లవర్స్ అయితే మాత్రమే దీన్ని పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ సౌండ్ బార్ వచ్చినప్పటికి JBL నుండి అయితే వస్తుంది. JBL SB 550 అనమాట. ఇది మన వైర్లెస్ సబ్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3.1 ఛానల్తో వస్తుంది. ఎక్సలెంట్ బేస్ అయితే ఉంటుంది. లోయర్ బేస్ అయితే మాత్రం మీరు ఇంప్రెస్ అవుతారు అనమాట. అంత మంచి బేస్ అయితే ఉంటుంది. బేస్ కూడా సినిమేటిక్ అండ్ క్వాలిటీ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వోకల్స్ ఇన్స్ట్రుమెంటల్ డీటెయిల్స్ చాలా బాగుంటాయి, ట్విట్టర్స్ బాగుంటాయి, వోకల్ క్లారిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి 14,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 14,000 రూపాయలకి అయితే న్యాయం చేసి పెడుతుంది అనమాట. అంత మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇది 250 వాట్స్తో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ బడ్జెట్లో మనకి 300 వాట్ 500 వాట్తో చాలా సౌండ్ బార్స్ అయితే వస్తాయి. కాకపోతే వీళ్ళు 250 వాట్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు JBL నుండి మంచి సౌండ్ బార్ కావాలంటే మాత్రమే దీన్ని కన్సిడర్ చేసుకోండి. మీరు పెట్టిన డబ్బులకి అయితే మాత్రం న్యాయం చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మీ దగ్గర 15,000 రూపాయల నుండి 25,000 రూపాయల బడ్జెట్లో ఒక సౌండ్ బార్ పర్చేస్ చేసుకుందామంటే ఫస్ట్ ప్లేస్లో మనకి LG S70 TV అయితే ఉంటుంది అనమాట. ఇది 400 వాట్స్తో వస్తుంది. ద బెటర్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది. మన మిడ్స్ అయితే ఎక్సలెంట్గా వినపడుతుంది. బేస్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. వోకల్ క్లారిటీ చాలా బాగుంటుంది. సరౌండింగ్ ఎఫెక్ట్ అయితే కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది. 3.1.1తో వస్తుంది అనమాట. డాల్బీ అట్మోస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి అన్ని రకాలుగా బెటర్ అయితే ఉంటుంది. కాకపోతే బేస్ లవర్స్ కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవుతారు అనమాట. అంత మంచి బేస్ అనేటువంటిది ఉండట్లేదు. హయ్యర్ బేస్ బాగుంది, లోయర్ బేస్ వచ్చినప్పటికీ అంత ఎఫిషియన్సీగా అయితే నాకు అనిపించలేదు అనమాట. సో కొద్దిగా బేస్ లవర్స్ అయితే మాత్రం ఆలోచించుకోండి. పైగా మనకి శాటిలైట్ స్పీకర్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. నెక్స్ట్ మనకి సెకండ్ సౌండ్ బార్ వచ్చినప్పటికి సోనీ S40R అనమాట. దీని గురించి ఎప్పటి నుండే చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అనమాట. మనం మంచి సినిమేటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాకపోతే డాల్బీ డిజిటల్తోనే వస్తుంది. అలాగే 600 వాట్ 5.1 ఛానల్ సౌండ్ సిస్టమ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మన బేస్ బాగుంటుంది, వోకల్స్ బాగుంటాయి, ఇన్స్ట్రుమెంటల్ డీటెయిల్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే వినపడతాయి అనమాట. సౌండ్ క్వాలిటీగా అయితే మాత్రం మనం పేరు పెట్టేది అయితే లేదు. అంత మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. నేను చాలామంది సజెషన్ చేశాను, ఎవ్వరూ కూడా బాగోలేదు అని చెప్పిన వాళ్ళైతే లేదు అనమాట. అంత మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఇది మెయింటైన్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే కొద్దిమంది ఏం చెప్తున్నారంటే రేర్ శాటిలైట్ స్పీకర్స్ అనేటువంటి సమ్ టైమ్స్ ట్రబుల్ పెడుతున్నాయి. ఒకసారి పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేస్తుంటే బాగానే వస్తున్నాయి, సమ్ టైమ్స్ కొద్దిగా ట్రబుల్ పెడుతున్నాయి అని చెప్పేసి ఒక 100 మంది పర్చేస్ చేస్తే అందులో ఒకళ్ళు ఇద్దరు కంప్లైంట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ సౌండ్ బార్ వచ్చినప్పటికి జేబ్రాని జూక్ బార్ 9775 అనమాట. ఇది 650 వాట్స్తో వస్తుంది. అలాగే 5.2.2 ఛానల్తో వస్తుంది అనమాట. ఇది 21,000 రూపాయల బడ్జెట్ వీళ్ళు సేల్ చేస్తున్నారు. బేస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, గుద్ది పడేస్తుంది అనమాట. అంత మంచి బేస్ అయితే వస్తుంది. అలాగే వోకల్ క్లారిటీ కూడా బాగుంటుంది. సరౌండింగ్ పార్టిషన్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే మనకి 3D ఎఫెక్ట్ కూడా ఇదైతే క్రియేట్ చేస్తుంది అనమాట. సౌండ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ప్రతి దాంట్లోని కూడా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. 660 వాట్ అంటున్నారు కానీ మనకు అప్రాక్సిమేట్లీ 600 వాట్ అయితే ఇది రీచ్ అవుతుంది అనమాట. 660 వాట్ అనేది అంత అయితే లేదు. సో అదర్వైజ్ మనకి ద బెస్ట్ సౌండ్ క్వాలిటీ క్లారిటీ బేస్ అంతా కూడా ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మీకు ఈ బడ్జెట్ అయితే కావాలంటే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. మీరు పక్కా సాటిస్ఫై అవుతారు.
అనమాట. నెక్స్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి ఎల్జీలోనే మీకు 5.1 ఛానల్ సౌండ్ బార్ కావాలి, అది సోనీ S40R కాంపిటీషన్ కింద కావాలని కూడా దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎల్జీ S65T అనమాట. ఇందులో మనకి 600 వాట్ వస్తుంది, 5.1 ఛానల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ద బెటర్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది. అలాగే మనకి వోకల్స్ చాలా బాగుంటాయి, ఇన్స్ట్రుమెంట్ డీటెయిల్స్ బాగుంటాయి. బేస్ వచ్చేటప్పటికి కంప్లీట్ థంపింగ్ బేస్ అయితే ఇది కూడా మిస్ చేయడం జరుగుతుంది అనమాట. సినిమేటిక్ బేస్ అయితే ఉంటుంది తప్ప లోయర్ బేస్ అనేటువంటిది ఇంకొక 10 to 15% కొంచెం బెటర్ చేసి ఉంటే బాగుండేది అనేది నాకు అనిపించింది. అదర్వైజ్ మనకి బేస్లో కూడా మీరు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మంచి సినిమేటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి బోట్ అవంతి బారు 7050D అన్నమాట. 7050D కూడా ఉంది. డీతో కంపేర్ చేసుకుంటే ఒక 3000 రూపాయలు 4000 రూపాయలు అదనంగా పెట్టుకొని డిఏ అయితే పర్చేస్ చేసుకోండి. దీంట్లో మనకి అఫర్ స్పీకర్స్ ఉంటుంది, పైగా డాల్బీ అట్మోస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి 700 వాట్ RMS అయితే వస్తుందన్నమాట. ద బెటర్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది. బేస్ అయితే మాత్రం కంప్లీట్గా ఇచ్చి పడేస్తుంది అనమాట. ఏ రేంజ్ బేస్ కావాలో ఆ రేంజ్ అయితే మాత్రం ఇచ్చి మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. కాకపోతే ఏంటంటే సమ్ టైమ్స్ మనకి మిడ్స్ని డామినేట్ చేస్తుంది, అలాగే ట్విట్టర్ సౌండ్స్ని కూడా బేస్ అనేది డామినేట్ చేస్తుంది అనమాట. అలాగే ఇన్స్ట్రుమెంట్స్ని కూడా సమ్ టైమ్స్ నాకు సరిగ్గా అయితే వినపడలేదు. ఓన్లీ మాకు బేస్ మాత్రం కంప్లీట్గా గుద్దాలి అనుకుంటే మాత్రం దీన్ని పర్చేస్ చేసుకోండి. లేదు మాకు కంప్లీట్ సినిమేటిక్ రేంజ్లో అన్ని డీటెయిల్స్ కూడా క్లారిటీగా వినపడాలి, బేస్ కూడా అండర్ కంట్రోల్లో ఉండాలి అనుకుంటే మాత్రం దీన్ని మీరు కొద్దిగా స్కిప్ చేసుకోవడం బెటర్ అని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ మనకి ద బెస్ట్ సౌండ్ బార్ ఫర్ ద బేస్ లవర్స్ అని అయితే మీకు చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తాను అనమాట. ఇది మనకి 15,000 నుండి 25,000 రూపాయల మధ్యలో పర్చేస్ చేసుకోవాల్సిన సౌండ్ బార్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 25,000 రూపాయలు నుండి 40,000 రూపాయల బడ్జెట్లో సౌండ్ బార్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఫస్ట్ LG SC95 అని చెప్పేసి ఒక సౌండ్ బార్ అయితే ఉంది. దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మనకి 400 వాట్స్తో వస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 3.1.3 అయితే ఇది వస్తుంది అనమాట. ఇది అప్రాక్సిమేట్లీ మనకి 30,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళైతే సేల్ చేస్తూ ఉన్నారు. సో మన సౌండ్ క్వాలిటీ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, బేస్ కూడా బాగుంటుంది, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లారిటీగా అయితే ఇది వినపడడం జరుగుతుంది. మెయిన్ వచ్చినప్పటికీ క్వాలిటీ అనేటువంటిది ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. టోటల్గా సినిమేటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెకండ్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి జేబ్రానిక్ జూక్ బార్ 9900 అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది, బేస్ కూడా చాలా బాగుంటుంది, అలాగే వాకల్ సౌండ్స్ బాగుంటాయి, ట్విటర్స్ బాగుంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మంచిగా బ్యాలెన్సింగ్ అవుతాయి అన్నమాట. ఏ సినారియోలోని కూడా మనకి బేస్ అనేటువంటిది మిడ్స్ని కానీ వాకల్స్ని కానీ ఇన్స్ట్రుమెంట్స్ని కానీ డిస్టర్బ్ చేయట్లేదు అనమాట. అంత మంచి క్వాలిటీ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. మీ దగ్గర కనుక 30,000 రూపాయల బడ్జెట్ ఉంటే దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సమ్ సిచ్యువేషన్స్లో 25,000 రూపాయల బడ్జెట్లో కూడా వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. మన 2026లో ఈ బడ్జెట్లో ఇంకా బెస్ట్ సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి. అందు గురించే కొన్ని సౌండ్ బార్స్ అయితే స్కిప్ చేసేసాను అనమాట. అవి మీరు ఇంకా పర్చేస్ చేసినా సరే అనవసరం అని చెప్పి స్కిప్ చేశాను. సో మన 2026 మిడ్లో కూడా ఒక వీడియోతో అప్లోడ్ చేస్తాను అనమాట. ఆ వీడియో కూడా మీరు వాచ్ చేయాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ద బెస్ట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ మీ దగ్గర 40,000 రూపాయల నుండి 80,000 రూపాయలు ఆ పై బడ్జెట్లో ఒక మంచి సౌండ్ బార్ పర్చేస్ చేసుకుంటున్నాము, మా రూమ్ని కంప్లీట్ సినిమేటిక్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామంటే మీకు 3 సౌండ్ బార్స్ అయితే చెప్తాను. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి సామ్సంగ్ అయితే వస్తుంది. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను. దీన్ని షోరూమ్లో టెస్ట్ చేస్తాను అనమాట. ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది, బేస్ అంతా కూడా ఎరగతీసేస్తుంది అనమాట. మీరు పక్కా సాటిస్ఫై అయితే అవుతారు అనమాట. కాకపోతే దీని ఒక ప్రైస్ వచ్చేటప్పటికి 89,000 రూపాయలు ఆ రేంజ్ అయితే వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి సెకండ్ సౌండ్ బార్ వచ్చేటప్పుడు JBL 1000 Pro అన్నమాట. ఇది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. దీన్ని నేను చెన్నై వెళ్ళినప్పుడే చెక్ చేశాను అనమాట. చాలా మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది. అలాగే మీకు కంప్లీట్గా ఒక రూమ్ అంతా కూడా టోటల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలి, కంప్లీట్గా మీకు సినిమా చూస్తున్న ఫీల్ కావాలి, ఆ బేస్ కావచ్చు, ఆ ఇన్స్ట్రుమెంట్ డీటెయిల్స్ కావచ్చు, ద బెస్ట్ ఉండాలనుకుంటే దీన్ని మాత్రం కన్సిడర్ చేసుకొని మీరు పక్కా సాటిస్ఫై అయితే అయిపోతారు అనమాట. నేనైతే కంప్లీట్ ఇంప్రెస్ అయిపోయింది ఈ సౌండ్ బార్. ఖచ్చితంగా ఎప్పటికన్నా సరే దీన్ని మన ఇంట్లో పెట్టుకోవాలి అనేది నేను ఫిక్స్ అయ్యాను అనమాట. నెక్స్ట్ మనకు థర్డ్ సౌండ్ బార్ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 6. దీన్ని నేను హైదరాబాద్ టెస్ట్ చేశాను అనమాట. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కాకపోతే దీన్ని మనకి సపరేట్ రూమ్లోనే కాదు, మన ఇంట్లో కూడా మన హాల్లోని బెడ్రూమ్స్లోని పెట్టుకొని కూడా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. బెడ్రూమ్ రికమెండబుల్ కాదు, కానీ హాల్లో కానీ లేకపోతే పెద్ద సైజ్ హాల్స్లో కానీ దీని అయితే పెట్టుకుంటే ఎక్సలెంట్గా అయితే మీరు ఎంజాయ్ చేస్తారనమాట. ఇది కంప్లీట్గా ఫ్రెండ్స్ సౌండ్ బార్స్ గురించి అయితే. వీటిలో మీకు నచ్చినటువంటి సౌండ్ బార్ ఏంటి, ఏది పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే కింద ప్రోడక్ట్ అని చెప్పి ట్యాగ్ చేశాను కదా, అందులో మీకు కావాల్సినటువంటి ద బెస్ట్ సౌండ్ బార్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీకు కావాలంటే అకౌంట్ పర్చేస్ చేసుకోండి. సౌండ్ బార్స్, స్మార్ట్ టీవీస్ అన్నీ కూడా అక్కడైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అన్నీ కూడా నేను చెక్ చేసి నాకు నచ్చినవి మాత్రం అక్కడైతే పిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చినప్పటికి. ఇంకా లైక్ చేయడం నాకు తెలుసు, దయచేసి లైక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు వీడియోస్ రూపంలో తీసుకొస్తూ ఉంటాను అనమాట. కంప్లీట్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు మన ఛానల్కి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే మాత్రమే మీరు మీ ఫ్రెండ్స్ అలా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మన వీడియోతో షేర్ చేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.